లోకల్ టాక్. విశాఖపట్నం జిల్లాలోని నియోజకవర్గం పెందుర్తి ప్రస్తుత ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు 2024 ఎన్నికల్లో జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు అయితే విజయం సాధించడం జరిగింది. వైసీపీ అభ్యర్థి అయినటువంటి అన్నంరెడ్డి అదీప్ రాజ్పై 81,870 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక 2019 అంశానికి వస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తిపై 28,860 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ఇక 2014 అంశానికి వస్తే 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి గెలుపొందడం జరిగింది. వైసీపీ అభ్యర్థి గాంధీ బాబ్జీపై 18,648 ఓట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఎమ్మెల్యే రమేష్ బాబు బలాలు బలహీనతలు చూసే ముందు ఒక చిన్న ఏవి అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1963లో పంచకర్ల రమేష్ బాబు జన్మించారు. ఆయన బీకాం వరకు చదువుకున్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రమేష్ బాబు అంచెలంచెలుగా ఎదిగి వైజాగ్ పోర్టులో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. చిరంజీవి పట్ల ఉన్న విశ్వసనీయత, ఆసక్తితో గంటా శ్రీనివాసరావు సహకారంతో 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన కొంతకాలం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014లో ఎలమంచిలి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2020లో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అక్కడ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెంది 2023లో విశాఖపట్నం జిల్లా అధ్యక్ష పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యే రమేష్ బాబు బలాలు చూద్దాం. పటిష్టమైన ఓటు బ్యాంక్, సామాజిక వర్గపరంగా బలమైన పునాది, నియోజకవర్గంలో వ్యక్తిగత ఇమేజ్ ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. 2024 ఎన్నికల్లో ఆయన రికార్డు స్థాయిలో 81,870 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడమే అందుకు నిదర్శనం. అభివృద్ధి పనులపై ఫోకస్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు పంచకర్ల రమేష్ బాబు చేతుల మీద అనేక అభివృద్ధి పనులు కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు టెండర్ను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన పెద్దపీట వేస్తున్నారు. విశాఖ అభివృద్ధి కోసం 3.45 కోట్లు, అగనంపూడి జోన్లో రహదారులు, కాలువల కోసం 7.5 కోట్లు అయితే కేటాయించారు. కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయించారు. పెండింగ్ పనులు చేయించడం, ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న రహదారులను దగ్గరుండి మరి చేయించడం. ఇక నియోజకవర్గంలో అటు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా భావించి తనదైన శైలిలో అభివృద్ధి చేయడం కూడా ప్రజల్లో కొంత పాజిటివిటీ పెంచింది. మచ్చలేని రాజకీయ జీవితం. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఇది ప్రజల్లో ఆయన పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తోంది. ఎవరితోనూ గొడవలు పడని నైజం, తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం ఏదైనా చేయాలనే సంకల్పం ఉండటం కలిసొచ్చే అంశం.